ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మోండా డివిజన్ పరిధిలోని టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బలరాం బ్లాక్స్లలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. కంటోన్మెంట్ వాసుల సమస్యలు పరిష్కరించడం ఎమ్మెల్యేగా తన బాధ్యత అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కాలనీలో బస్తీ దవాఖానా, లైబ్రరీ అవసరం ఉన్న దృష్ట్యా జీహెచ్ఎంసీ స్థలంలో ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు కేటాయించి అధికారులతో మాట్లాడి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన అంతర్గత రహదారులు, డ్రైనేజ్, పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వడంగపేట్ మున్సిపాలిటీ, మీర్పేట్ మున్సిపాలిటీ మధ్యలో ఉన్న చెరువు కట్టకు చేస్తున్న ట్రంక్ లైన్ నిర్మాణాన్ని బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ సందర్శించారు. ట్రంక్ లైన్ నిర్మాణంపై కాలనీ వాసుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తూ ట్రంక్ నిర్మాణం పనులు మధ్యలో ఆపివేయడంతో చుట్టుపక్కల కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ట్రంక్ లైన్ నిర్మాణం అస్తవ్యస్తంగా చేయడం వల్ల కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు మేలు జరిగిందే తప్ప ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు ఉపయోగం లేదని విమర్శించారు. ట్రంక్ లైన్ సమస్య పరిష్కారం చేయని పక్షంలో 4 రోజుల్లో ట్రంక్ లైన్ ని పగలగొట్టి మురికి నీరు నేరుగా వెళ్లేందుకు కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు. పాలమూరు ప్రాజెక్టును పక్కకు నెట్టి డిండి ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఆతృత రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలపై నల్గొండ మంత్రులకు ఉన్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదని మండిపడ్డారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పాలమూరుకు దక్కాల్సిన నీటిపై నల్గొండ మంత్రులు లోలోపలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో డిండి ప్రాజెక్టుకు నీళ్ల విడుదలపై లేఖ రాసిన మంత్రి జూపల్లి మౌనం వీడలేదన్నారు. పాలమూరుకు వచ్చే అరకొర నీటిని కూడా తరలించుకుపోతున్నారంటే ఇక పాలమూరు ప్రజలు జీవితకాలం వలసలు పోతూ ఇతర ప్రాంతాల్లో కూలీలుగా మిగిలాల్సిందేనా అని ప్రశ్నించారు. పాలమూరు రైతుల పక్షాన బీసీ పొలిటికల్ జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని అన్నారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు నగరాలకు వలసలు వెళ్లకుండా మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ పథకాన్ని తీసుకువస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించడాన్ని దేశం మొత్తం వ్యతిరేకిస్తుందని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్నారు. మళ్లీ మహాత్మా గాంధీ పేరు పెట్టే వరకు కేంద్ర పోరాటాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి మెడపై బలమైన గాయాలతో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తమిళనాడు పుడుక్కొట్టై ప్రాంతానికి చెందిన చిన్నరాసు నారాయణస్వామిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదాపూర్ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. ఆర్కిటెక్ట్ గా ఉద్యోగం చేస్తున్న అనుదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు అనుదీప్. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.